అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ జొన్న సాగులో యాజమాన్యం, మిద్దె సేద్యంతో ఆదర్శంగా నిలుస్తున్న ఖమ్మం వాసి, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇటీవల చిరుధాన్యాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. చిరుధాన్యాల్లో ఒకటైన జొన్నను ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జొన్నను ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, చిత్తూరు, కడప, ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ, తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో జొన్నను సాగు చేస్తున్నారు. బెట్టను తట్టుకొని వర్షాధారంగా పెరిగే జొన్న సాగులో పెట్టుబడులు కూడా తక్కువే. ఖరీఫ్ పంటగా జొన్నను జూన్ మొదటి వారం నుంచి జూలై 15 వరకు విత్తేందుకు అనుకూలమైన సమయం. ఆలస్యంగా విత్తుకుంటే చీడపీడల బెడద, ముఖ్యంగా మొవ్వు ఈగ బెడద ఎక్కువవుతుంది. కాబట్టి సాగుకు ఉపక్రమించే రైతులు మేలైన రకాలను ఎంచుకోవడంతో పాటు సకాలంలో విత్తడం, సాగులో మెలకువలు పాటించడం ద్వారా ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందంటూ ఖరీఫ్ జొన్న సాగు వివరాలు మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ప్రస్తుతం రైతు సోదరులు ఈ తొలకరిలో ఈ జొన్న పంట వేయడానికి ఎక్కడైతే మనకి ఈ వర్షాధారంగాను అలాగే కొంచెం మెరక ప్రాంతాలు ఉంటాయో వాటి దగ్గర ఈ ఖరీఫ్ జొన్నని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. నేలను గమనించినప్పుడు ఈ నల్లరేగడి నేలలు కానీ లేదా తేలికపాటి ఎర్ర నేలలు కూడా మనకు అనువుగా ఉంటాయి. అయితే ఈ నల్లరేగడి నేలలు మనం ఎంచుకున్నప్పుడు ఏమవుతుందనంటే ఈ మురుగునీరు పోయే అవకాశం ఉన్నటువంటి నేలనే మనం ఎంచుకుంటే మంచిది. నేల తయారీ మనం గమనించినప్పుడు దీన్ని 3 నుంచి 4 దుక్కులు చేసి 4 టన్నుల వరకు కూడా పశువుల ఎరువుని మనం ఆఖరి దుక్కులో వేసుకొని మనం కలిగి దున్నుకున్నట్టయితే దీంట్లో మంచిగా దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వీటితో పాటు రకాలు మనం గమనించినప్పుడు ఈ పాలెం 2 అనే రకం, ఇది 105 నుంచి 110 రోజుల్లో పంట చేతికొస్తూ 11 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ బూజు తెగుల్ని మనకి కొంతవరకు తట్టుకుంటుంది. అలాగే ఇది తెలుపు గింజ రకం అన్నమాట. అలాగే PSV 56, ఇది 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ గింజ బూజుని అలాగే ఆకుమచ్చని తట్టుకుంటుంది. అలాగే అధిక చొప్పని ఇస్తుంది అనమాట. వీటితో పాటుగా N15 అనే రకం, ఇది పచ్చజొన్న రకము, ఇది 115 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. 10 నుంచి 13 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తుంది. NTJ5 అంటాం, ఇది 95 నుంచి 100 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 18 నుంచి 20 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇది పొట్టి జొన్న రకం, అధిక దిగుబడిని ఇస్తుంది. గింజ అలాగే చొప్పకు నాణ్యత కూడా బాగా ఉంటుంది. NTJ1 105 నుంచి 110 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. బెట్టను తట్టుకొని పెరుగుతుంది అనమాట. NTJ3, ఇది 100 నుంచి 105 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 12 నుంచి 14 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఈ బెట్టను తట్టుకుంటుంది. అలాగే ఆకుమచ్చ తెగులను కూడా తట్టుకొని పెరుగుతున్న రకం అనమాట. ఈ రకాల్లో ఏదో ఒక రకాన్ని రైతు సోదరులు ఎంచుకున్నట్టయితే మంచిగా దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం విత్తన మోతాదు మనం గమనించినప్పుడు ఒక ఎకరా
ఎకరాకు 4 కిలోల విత్తనం అనేది అవసరం అవుతుంది. విత్తన శుద్ధి మనం గమనిస్తే ఈ టెబుకోనజోల్ అనే మందుని 1.5 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తొచ్చు. అలాగే మొవ్వు ఈగ నివారణకు గాను ఈ థయామిథాక్సోమ్ అనే మందుని 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్టయితే ఈ మొవ్వు తొలిచే ఈగ నుంచి కూడా మనం ఆరంభ దశలోనే మనం పంటని రక్షించుకోవచ్చు అనమాట. విత్తే దూరం మనం గమనించినప్పుడు వరుసకి 45 సెంటీమీటర్లు, వరుసలోని మొక్కకి 15 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం విత్తుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే కలుపు యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే విత్తిన వెంటనే మనం 72 గంటల లోపు అట్రజిన్ అనే మందుని 800 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి ఎకరా మొత్తం తడిచేటట్టు సమానంగా పిచికారీ చేసుకున్నట్టయితే మనకి చాలా వరకు కూడా కలుపు సమస్య అనేది తగ్గిపోతూ ఉంటుంది. వీటితో పాటు ఈ 40 నుంచి 45 రోజుల్లో ఈ జొన్న మల్లె అనేది మనకు ఎక్కువగా వచ్చి పంట నష్టపరుస్తూ ఉంటుంది. ఆ జొన్న మల్లె నివారణకు మనకు 1 లీటర్ నీటికి 50 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్ని కలిపి మనకి ఏదైతే జొన్న మల్లె ఉంటుందో ఆ జొన్న మల్లి మీద మనం పిచికారీ చేసినట్టయితే అదంతా కూడా ఈ జొన్న మల్లె కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అనమాట. ఎరువుల విషయం మనం గమనించినప్పుడు ఏంటంటే ఈ జొన్న పంటలో 36 కిలోల నత్రజని, అలాగే 16 కిలోల భాస్వరము, అలాగే 12 కిలోల పొటాషినిచ్చే ఎరువులు మనం 1 ఎకరాకు వాడుకుంటే సరిపోతుంది. దీంట్లో ఈ మొత్తము భాస్వరం ఎరువుని అలాగే ఈ పొటాషినిచ్చే ఎరువుల్ని విత్తనం వేసేటప్పుడు వేసుకోవాలి. అలాగే ఏదైతే నత్రజని ఉంటుందో దాన్ని 2 భాగాలుగా చేసి సగభాగం అనేది విత్తనం వేసేటప్పుడు, మిగిలినటువంటి సగభాగం అనేది 30 రోజుల తర్వాత మనం వేసుకున్నట్టయితే ఈ ఎరువుల యాజమాన్యం కూడా చక్కగా చేసిన వాళ్ళు మొత్తం. నీటి యాజమాన్యం మనం గమనిస్తే ఈ ఖరీఫ్ పంటలో మనకు నీటి పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు. ఒకవేళ బెట్ట పరిస్థితులు మనం గమనిస్తే ముఖ్యంగా కూడా పోత్ దశలోను గింజ పాలు పోసుకున్న దశల్లో బెట్టకి ఏమైనా పంట గురైనప్పుడు ఆ 2 దశల్లో కూడా తేలికపాటి నీటి తొలలు కట్టినట్టయితే సరిపోతుంది. అలాగే సస్యరక్షణ విషయం మనం గమనిస్తే ఈ సస్యరక్షణలో కత్తెర పురుగు అనేది ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటుంది. మొదటగా ఆకుల మీద ఆశించి ఆ ఆకుల పైన ఇర్రెగ్యులర్ రంధ్రాలను పెట్టి ఆ తర్వాత మొక్క ఆకంతటిని కూడా తినేసి ఒక నడిమియనని మాత్రమే వదిలేస్తూ ఉంటుందన్నమాట. ఈ కత్తెర పురుగుని మనం నివారించాలంటే ఈ ఆరంభ దశల్లో 5% వేప గింజల కషాయాన్ని మనం పిచికారీ చేయొచ్చు. లేదా వేప నూనెని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేస్తే ఈ పిల్ల పురుగులు అనేవి మనకు రాకుండా ఉంటుంది. వాటితో పాటుగానే ఏవైతే ఆ మొక్కల ఆకుల మీద గుడ్లు ఉన్నాయో వాటి నుంచి పిల్లలు అనేవి పొదగకుండా మనం ఆపొచ్చు అనమాట. అలాగే ఎప్పుడైతే వీటి తాలూకు ఉధృతి ఎక్కువగా పెరుగుతూ ఉంటుందో దీనికి గాను ఈ స్పైనోసాడ్ అనే మందుని 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా మనం దీన్ని ఈ కత్తెర పురుగుని నివారించవచ్చు. వీటితో పాటుగానే ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని 4 కిలోల వరకు కూడా తీసుకొని 1 ఎకరాకి మొక్క తాలూకు మొవ్వుల్లో వేసినట్టయితే కత్తెర పురుగుని మనం నివారించవచ్చు. మొవ్వు ఈగ కూడా ఎక్కువగా పంట నాశనం నష్టపరుస్తూ ఉంటుంది. ఈ మొవ్వు ఈగ అనేది 30 రోజుల లోపే పంటను ఎక్కువగా ఆశిస్తుంది. ఈ మొవ్వు ఈగ ఆశించినటువంటి పంటల్లో ఎక్కువగా కూడా ఏదైతే మొవ్వు ఉంటుందో ఆ మొవ్వు అంతా కూడా వాడిపోయి ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది. ఆ చనిపోయినటువంటి మొవ్వుని మనం పీకినప్పుడు చాలా సులువుగా బయటకు వచ్చేస్తుంది. దాంతోపాటు కుళ్ళిపోయినటువంటి వాసన కూడా మనకి బయటికి వస్తుందన్నమాట. అలాగే ఈ మొవ్వు ఈగని మనం ఎక్కువగా రాకుండా మనం ఆపాలనంటే దీన్ని విత్తన శుద్ధి చేసి దాంతోపాటుగానే ఖరీఫ్ మొక్కజొన్న ఎప్పుడు కూడా ఆలస్యంగా విత్తినప్పుడు దీని తాలూకు ఉధృతి ఎక్కువ అవుతుంది కాబట్టి ఇన్ టైంలో అంటే కరెక్ట్ టైంలో మనం వేసుకోవాలన్నమాట. అందుకు గాను జూలై 15 లోపలే మనం ఈ జొన్న కనుక విత్తుకున్నట్టయితే ఈ మొవ్వు ఈగ అనేది రాకుండా మనం ఆపొచ్చు. కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని 4 కిలోల వరకు కూడా తీసుకొని మొక్క తాలూకు మొవ్వులో వేసినా ఇది మనకు తగ్గుతుంది. వీటితో పాటుగా సైపర్మెత్రిన్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా నివారించవచ్చు. ఇక ఈ తెగుళ్ళలో ఈ గింజబూజు తెగులు మనం గమనిస్తే ఇది ఎక్కువగా ఖరీఫ్లోనే అంటే తొలకరలోనే ఎక్కువగా పంట నాశించి నష్టపరుస్తూ ఉంది. కంకి లోపల ఈ శిలీంధ్రం అనేది ఎక్కువగా పేరుకుపోయి పంటను నష్టపరుస్తుంది అనమాట. ఈ గింజబూజు తెగుల్ని మనం నివారించాలంటే ఈ ప్రొపికొనజోల్ అనే మందుని 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే కోత విషయం మనం గమనిస్తే ఈ కోతకి వచ్చేటప్పుడు ఈ కంకిలో ఉన్నటువంటి గింజలన్నీ కూడా నల్ల రంగు చుక్కలు అనేవి నల్ల రంగు చార్లు అనేవి మనం గమనించవచ్చు. అలా గమనించిన వెంటనే మనం కంకిలను కోసుకొని నూర్పిడి చేసుకున్నట్టయితే మనం గింజల్ని సులువుగా తీయడానికి ఆస్కారం ఉంటుంది. యాజమాన్య పద్ధతులన్నింటినీ సక్రమంగా పాటించినట్టయితే ఖరీఫ్ జొన్న పంటలో మంచి దిగుబడులు అలాగే మంచి నికర ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది.
ఆరోగ్య పరిరక్షణకు రసాయనాలు లేని ఆహారం తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆచరణలో కొందరు మాత్రమే సఫలీకృతం అవుతుంటారు. అవకాశం లేక మరికొందరు మార్కెట్లో కూరగాయలను కొంటుంటారు. కానీ 6-10 వయసులో తన కుటుంబానికి రసాయన రహితంగా కూరగాయలను అందించాలని అనుకున్నారు ఆ మహిళ. ఇందుకోసం తన మిద్దెపై ఒక వ్యవసాయ క్షేత్రాన్నే సృష్టించారు. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను పండిస్తూ సేంద్రియ ఉత్పత్తులను తన కుటుంబానికే కాదు చుట్టుప్రక్కల వారికి పంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందుకు ఆ మహిళ ఎవరో, సేంద్రియం వైపు ఎందుకు అడుగులు వేశారో, ఇంటినే వ్యవసాయ క్షేత్రంగా మార్చడానికి గల కారణమేమిటో ఈనాటి నందనవనం కార్యక్రమంలో చూసేద్దాం రండి మరి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ 2 అంతస్తుల భవనం ఖమ్మం శివారులోని TNGO కాలనీలో ఉంది. తాను పండించిన సేంద్రియ ఉత్పత్తులను మనకు చూపెడుతున్న ఈమె పేరు దయావతి. ఆమె భర్త ప్రసాదరావు వృత్తిరీత్యా మనుగూరు బొగ్గు గనుల్లో ఇంజనీరుగా పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరం 2 ఏళ్ల క్రితం సొంతంగా ఇల్లు కొనుక్కొని ఇక్కడ నివాసముంటున్నారు. అప్పటి వరకు రసాయనాలు నిండిన కూరగాయలు, పండ్లు తిన్నవారు ఇకపై ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇంటి నిర్మాణ సమయంలోనే మిద్దెపై అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇలా శాశ్వత తొట్లు నిర్మించుకొని అందులో ఎర్రమట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్టుతో కలిపి నింపారు. డాబాపై నీరు నిలబడకుండా యాజమాన్యం సులువుగా ఉండేందుకు వీలుగా టైల్స్ వేయించారు. డబ్బాలు, గ్రో బ్యాగులు, డ్రమ్ములను నేరుగా క్రింద పెట్టకుండా ప్రత్యేకంగా స్టాండులను ఏర్పాటు చేశారు. గత 2 ఏళ్లుగా బయట నుంచి కూరగాయలు కొనటం లేదని చెబుతారు దయావతి. అన్ని రకాల ఆకుకూరలతో పాటు బీర, కాకర, సొర, నేతి బీర, చిక్కుడు, వంగ, టమోటా, మిరప, పండ్ల మొక్కల్లో యాపిల్, అంజీరా, టేబుల్ నిమ్మ, జామ, దానిమ్మ, అరటి, బొప్పాయి వంటి మొక్కలను పెంపకం చేస్తున్నారు. ఈ వయసులో రోజూ తోట పని చేస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుందంటున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పటికీ ఎంతో ఉపశమనంగా ఉండి ఆరోగ్యం మెరుగుపడినట్లు చెబుతున్నారు దయావతి. మాకు ఆరోగ్యపరంగా ఈ బీపీలు, షుగర్లు ఉండడం వల్ల మేము ఇంట్లో కూరగాయలు పండించుకోవాలనుకొని ఈ మడులన్నీ కట్టించుకున్నామండి. కూరగాయల కోసం మడులు కట్టించుకొని కూరగాయలు పండించుకుంటున్నాము. అంటే ఇల్లు కట్టేటప్పుడే మేము బిల్డర్కి చెప్పి మడులు కట్టమని చెప్పాము. ఈ కింద కూడా ఫ్లోర్ కాకుండా టైల్స్ వేయమని చెప్పాము, ఈజీగా ఊడ్చుకోవడానికి మాకు ఈజీగా ఉంటుందని. ఒక 4 ట్రాక్టర్ల మట్టి తెప్పించామండి. మొత్తం ఎరువు కలిపి, కోకోఫీట్ కలిపి, వరి పొట్టు కలిపి, అట్లా మనకు గుల్లగా ఉండేటట్టు ఇసుక కలిపి అన్నీ కలిపి ఒకసారి నింపించుకున్నామండి. మనకు అవసరాన్ని బట్టి ఇంకా కొంచెం కుండీలు పెంచుకుంటూ వస్తున్నాం. ఒకేసారి అన్నీ కొనుక్కుంటూ అప్పుడు కొంచెం కొనుక్కుంటూ వస్తున్నాం. ఇప్పుడైతే మాకు 1.5 సంవత్సరం నుంచి అయితే ఇప్పుడు కూరగాయలు కొనలేదండి. ఇప్పటివరకు మా కూరగాయలు మేమే తింటున్నాము. చాలా హెల్దీగా ఉంటున్నాం. మేమేం తింటామో అయ్యే పండించుకుంటున్నామండి. ఇక ఈ క్రోటన్స్ అవి తగ్గించుకొని కూరగాయల వరకే మేము పండించుకుంటున్నాము. ఫ్రూట్స్ అయితే పైన పెట్టుకున్నామండి, అవి కూడా వస్తున్నాయి. కూరగాయలు అయితే మాకు సరిపోని వస్తున్నాయండి. ఎక్కువైనా మా లైన్లో అందరికి పంచుతాము. ఆకుకూరలైనా కూరగాయలైనా మా పిల్లలు వస్తే మా పిల్లలు కూడా తీసుకెళ్తారండి. ఈ తిన్న నుంచి మాకు మందులు లేని కూరగాయలు కదా, చాలా హెల్దీగా ఉంటున్నాం, హ్యాపీగా ఉన్నాం. ఎక్సర్సైజ్ అండి మెయిన్. ఏంటంటే మోకాలు నొప్పులు చేయబట్టి కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోలేకపోతున్నాం బయట. ఇక్కడైతే మనం గార్డెన్ పని చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటాం కాబట్టి మాకు హెల్త్ కూడా మంచి సహకరిస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నామండి ఇప్పుడైతే. బీరకాయలండి, సొరకాయలు, కాకరకాయలు, నేతి బీర, పొట్లకాయలు కూడా పెట్టుకున్నాము. అంటే నీరు ఉండే కూరగాయలు ఎక్కువ అవి పెట్టుకున్నాము. ఇక్కడ ఈ వరకు అయితే నేను చిక్కుళ్ళు, గోరుచిక్కుళ్ళు అట్లా అన్నీ మేము తినే వరకు అయితే పండించుకుంటున్నామండి. ఆకుకూరలు అయితే ఇంకా అన్ని రకాలు ఉంటున్నాయి. వారానికి 2 సార్లు అయితే ఆకుకూరలు కూడా వండుతాము. పురుగు మందులు అయితే ఇప్పటివరకు కొట్టలేదండి, ఏంటియో కూడా నాకు తెలియదు. సస్యరక్షణకండి నీమాయిలు కొడతాను. బియ్యం నీళ్ళు, పుల్ల మజ్జిగ వీటిలలో పసుపు కలుపుకొని కొట్టుకుంటా అండి. వారానికి ఒకటైతే కంపల్సరీ ఏదో ఒకటి కొట్టుకుంటామండి. ఎరువుల్లాగంటే ఇంకా మేక ఎరువు, ఆవులది,
10 రోజులకు ఒకసారి చెట్టుకు గుప్పెడు వేసుకుంటా చెట్టు మొదట్లో వేస్తుంటా అండి. 3-4 నెలలే వస్తాయండి. ఏ తీగ జాతి అయినా 3-4 నెలల్లో అయిపోతుంది. ఒకటి అయిపోతుందంటే మనం ఇంకోటి రెడీగా పెట్టుకుంటూనే ఉండాలి. అది అయిపోయేలోపు మనకి ఇంకో ఖాత రావాలి. అట్లా నేను ప్లాన్ చేసుకుంటూ సంవత్సరం అంతా మనకు అదే రొటేషన్ చేసుకుంటా అండి. నేనైతే అండి వచ్చేటప్పుడే స్టాండ్లు కూడా చేయించుకొని వచ్చా అండి. కింద పెట్టుకోకుండా మొత్తం స్టాండ్ల మీదనే మనకు ఊడ్చుకోవడానికైనా ఇట్లా నీళ్లు వెళ్ళిపోవడానికైనా ఈజీగా ఉంటుందని కింద ఏం పెట్టకుండా స్టాండ్ల మీదనే పెట్టుకునేటట్టు చేసుకున్నాను. అట్లా అందరు పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. ఇంకా లేదు అంటే కింద ఇటుక పిల్లలు పెట్టుకొని అట్లా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగే ఆకుకూరలు నుంచి స్టార్ట్ చేస్తే మనకు కొంచెం ఉత్సాహం వస్తుంది. మంచిగా వచ్చినాయి కదా, ఇంకా కొంచెం పెంచుకుందామని అట్లా ఆకుకూరలు పెంచుకుంటూ అట్లనే ఈ తీగ జాతులు కూడా నెలలోపుగా వస్తున్నాయండి. తీగ జాతులు కూడా ఫస్ట్ ఏంటంటే మందులు లేని కూరగాయలు ఒకటి, చిన్న చిన్న ఎక్సర్సైజుల లాగా మనకు ఇక్కడ పని చేస్తుంటే హెల్త్ కూడా బాగుంటుంది. హ్యాపీగా ఉంటున్నామండి. ఆసక్తి, సంకల్పం ఉండాలే కాని ఇంటినే వ్యవసాయ క్షేత్రంగా మలుచుకోవచ్చని, సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యం పరిరక్షించుకోవచ్చని రుజువు చేస్తున్న దయావతి ఎందరికో ఆదర్శం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలో ఈ ఏడాది మామిడి సాగుదారులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. సాగు ఆరంభంలో ప్రతికూల పరిస్థితులతో ఇబ్బందులు పడినప్పటికీ మంచి దిగుబడులనే సాధించారు. అయితే మార్కెటింగ్ రైతులకు సవాలుగా మారింది. మార్కెట్లో సరైన ధర లేక పంటను గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేయక నానా అవస్థలు పడుతున్నామంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ మామిడికి ధర లేదు సరిగా. నీలం అంటే పోయిన సంవత్సరం 45-50 రూపాయలు పోతా ఉండింది. అటువంటిది ఈ సంవత్సరం 14-15 నుంచే సిండికేట్ అయిపోయారు. మంగు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి రేట్లు విపరీతంగా దారుణంగా తగ్గిస్తున్నారు. ఈ సంవత్సరం రైతుకి ఏ పంటలో ఆదాయం లేదు. దోస పంట కన్నా పోతే అది కూడా 4 రూపాయలు 3 రూపాయలు, అది కూడా కోసే వ్యక్తి ఎవరూ లేరు. దళారులంతా సిండికేట్ అయ్యి అవి కూడా కోసేసి 1 రూపాయి కూడా రైతుకు రాకుండా చాలా దారుణంగా ఇబ్బందులు పెట్టారు. అలాగే వాటర్ మిలన్ అది కోస్తే కూడా దాంట్లో కూడా 1 రూపాయి కూడా మిగలకుండా 2 రూపాయలు 4 రూపాయలతోనే సర్ది పెట్టారు. మా విన్నపం ఏమిటంటే ఇటుపక్క రైల్వే కోడూరులో మన మదనపల్లె లాగా వీలైనంత రకాల పండ్ల మండీలు ఏదైనా అమరిస్తే రైతులకు చాలా వీలుగా ఉంటుంది. ఇలా టమోటాకు సంబంధించినవి కానీ, దోసకు సంబంధించినవి కానీ ఈ విధంగా మాకు మార్కెట్లు అనేవి కల్పిస్తే వీటితో పాటు సకల పంటలు పండే ఏరియా ఇది. ఈ ఏరియాలో మాకు అనుగుణంగా దానికి తగినట్టు దళారులు వస్తారు. ఫస్ట్ మాకు ఇక్కడ వచ్చేసి మార్కెట్ అనేది బాగా కల్పించేస్తే మాకు బాగుంటుంది. తోతాపురికాయలు ఎప్పుడు నాకు తెలిసి దాదాపు 30 సంవత్సరాల్లో ఎప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు అమ్మింది తెలీదు. సో ఇప్పుడు వచ్చేసి 3 రూపాయలు గిట్టుబాటు ధర ఇస్తున్నారు. గవర్నమెంట్ వచ్చేసి 4 రూపీస్ ఇస్తుంది అంటున్నారు, కానీ అది ఎంతవరకు ఇస్తారో తెలియదు. ఒక ట్రాక్టర్కి 5 టన్నుల కాయలు కోసుకొని రావాలి అంటే 10 నుంచి 12,000 ఖర్చు వస్తుంది. ఇక్కడ 15,000 రూపాయలు ఒక ట్రాక్టర్ కోసుకొని వస్తే మండీలు వాళ్ళు కానీ ఫ్యాక్టరీ సప్లయర్స్ కానీ 3 రూపీస్తో 15,000 వస్తే 12,000 ఖర్చు పోతే 3,000 మిగులుతుంది. ఇది ఓన్లీ ఈ ట్రాన్స్పోర్టేషన్కి, లేబర్కి, టిఫిన్ భోజనాలకి, ఆటో ఛార్జీలకి వీటికి మాత్రమే సరిపోతుంది. కానీ రైతుకు ఏ 1 రూపాయి రైతు జోబీలోకి వచ్చేది మాత్రం ఏముండదు. రైతుల పరిస్థితి ఆందోళనగా ఉంది. ఒక ట్రాక్టర్ కోతలు కోయాలంటే 10,000 రూపాయలు ఖర్చు వస్తూ ఉంది. ఆ 10,000 రూపాయలు ఇక్కడ మండీకి తోలితే ట్రాక్టర్ బాడుగులు కూలీలు కూడా సరిగా రావట్లేదు. ఫ్యాక్టరీ వాళ్ళు ఒకరోజు 5 రూపాయలు అంటారు, ఒకరోజు 4 రూపాయలు అంటారు, ఒకరోజు బండ్లు దొరకలేదు, ఫ్యాక్టరీ దించలేదని చెప్పేసి మొన్నటి రోజున నిలబెట్టుకొని నిన్నటి రోజున 3 రూపాయలు కానీ చెప్పినారు. ఆ 3 రూపాయలు కూడా కాయలు ఎత్తేవాళ్ళు లేక వాళ్ళని బంగపడుకొని పోసుకునేటట్టు ఉండదు. లాస్ట్కి పట్టి వేసి చూస్తే 4 టన్నుల కాయలు తెస్తే వాళ్ళకి 2,000 3,000 అట్లా వస్తున్నాయి. గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకొని ఫ్యాక్టరీ వాళ్ళని పిలిపించి ఫ్యాక్టరీ ద్వారా ఈ సబ్సిడీ ఏదో ఇస్తామని గవర్నమెంట్ చెప్తున్నారు కాబట్టి ఆ సబ్సిడీని ఫ్యాక్టరీ వాళ్ళకి ఇచ్చి ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర కొనిపిస్తే రైతులు కానీ, సప్లైర్లు కానీ, అట్లా వ్యాపారస్తులు కానీ లబ్ధి పొందుతారని ఆశిస్తూ కోరుకుంటున్నాం. ఫ్యాక్టరీల దగ్గర ఎక్కువ గుజ్జు ఉండడంతో
అది సేల్ కాకపోవడంతో 2023, 2024లో ఎక్కువ రేట్లు పెట్టుకొని వాళ్ళు గుజ్జు చేసి పెట్టి అది ఎక్స్పోర్ట్ లేక అమ్ముకోలేక వాళ్ళు కూడా నష్టాల్లో ఉన్నారు. అందులో బ్యాంకు వాళ్ళు కూడా వాళ్ళ లోన్స్ కూడా రెన్యువల్ చేసుకోలేకున్నారు. ఆ తరుణంలో మళ్ళీ ఈ సీజన్ వచ్చింది. ఇప్పుడు ఈ కాయలు అమ్ముకోలేక వాళ్ళు అన్ని ఫ్యాక్టరీలు తీయలేదు, ఓపెన్ చేయలేదు. కాబట్టి కొద్దో గొప్ప 1-2 ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తున్నారు. రైతు ఎక్కువ నష్టపోతున్నాడు అని చెప్పేసి రైతులు కోసుకుంటున్నారు. కోయలేని పరిస్థితుల్లో ఎక్కువ డ్యామేజ్ వచ్చి తోటలోనే పోతున్నాయి. ఆ డ్యామేజ్ చూడలేక రైతులు ఆందోళనలో ఉండి కాయలు కోసుకొని వస్తున్నారు. అటు తోటల్లో పోతున్నాయి, ఇట ఫ్యాక్టరీ వాళ్ళు కాయలు ఎత్తక రైతుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. రైల్వే కోడూరు నియోజకవర్గం ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. ఇక్కడ మామిడి, అరటి, బొప్పాయి అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది. ముఖ్యంగా 1000 ఎకరాల్లో మామిడి సాగులో ఉంది. రైల్వే కోడూరు, పుల్లంపేట, పెనగలూరు, చిట్వేలి, ఓబులవారిపల్లి మండలాల్లోని రైతులు ఎక్కువగా మామిడిని సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ సమీపాన గుజ్జు పరిశ్రమలు ఉండటంతో రైతులంతా తోతాపురి రకాలను అధికంగా సాగు చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం గుజ్జు పరిశ్రమలు రైతుల నుంచి పంటను సేకరించకపోవడం, దీనికి తోడు మార్కెట్ యార్డ్లోనూ తోతాపురి కిలోకు 3 రూపాయలు, నీలాలకు నాణ్యతను బట్టి 15 రూపాయలు మించి పలకడం లేదంటూ రైతులు వాపోతున్నారు. 30 ఎకరాల భూమి ఉన్నది, 3 రూపాయలకు బెంగళూరు కాయలు అడుగుతున్నారు. కూలోళ్ళకి కూడా రావడం లేదు. మాకు పెట్టినాము 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాము. 15 లక్షల రూపాయలు డబ్బులు పోయినాయి. కూలోళ్ళకి రావడం లేదు, ఇక్కడ మండిలో ఎత్తటం లేదు. మా పరిస్థితి ఏమి? ఈ మధ్యవర్తలు, ఈ ఫ్యాక్టరీ వాళ్ళు చేసి అక్కడ పంట ఉన్నది, ఇక్కడ పంట ఉన్నది, ఆ ఫ్యాక్టరీలు ఎత్తుకోలేదు. మాకు ఎక్స్పోర్ట్ లేదు, మాకు జ్యూస్ పోలేదు. 10 ఏళ్ళకు ఉండదని మమ్మల్ని రైతులను ఉరిపోసుకొని వచ్చేట్టుగా అందరూ ఫ్యాక్టరీ వాళ్ళు, వ్యాపారస్తులు అందరూ కలిసి ఈ పని చేస్తున్నారు. నాకు సుమారు 25 ఎకరాలు మామిడి తోటలు ఉన్నాయి. సంవత్సరం నాకు వచ్చి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇక ఖర్చుకు తగ్గ కాయలు ఈసారి సుమారుగా 10 లారీలు మామిడికాయలు కాసినాయి. తోతాపురి, నీలం తక్కువగా కాసినాయి. తోతాపురి మార్కెట్ పోయిన లాస్ట్ సంవత్సరం 25 రూపాయలతో మార్కెట్లో అందరూ కొన్నారు. పోయినసారి ఏం మామిడికాయలు తక్కువ కాసాయి. ఈసారి ఏదో కాసినాయిలే, డబ్బులు వస్తుంది అనుకున్నాం, ఖర్చులకు అది ఇది. ఇప్పుడు మార్కెట్ సుమారు 3 రూపాయలతో ఫ్యాక్టరీ వాళ్ళు కొంటున్నారు. కూలీలకు దానికి ₹1.50 ఖర్చు వస్తున్నది. ₹1.50తో ఒక ట్రాక్టర్ కాయలు తెస్తే స్టార్టింగ్ పోను, ఖర్చులు అన్నీ పోను, కూడా డబ్బులు వచ్చేటట్లేదు. రైతులు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. గవర్నమెంట్ వారు ఈ మధ్యలో కిలోకి ₹4 కట్టిస్తామన్నారు. కిలోకి ₹4 కట్టించిన దానివల్ల ఏదైనా 2-3 లక్షలు కవర్ అయితే అట్టన్నా మాకు లబ్ధి చేకూరుతుంది. తోతాపురి ఇప్పుడు ₹3తో తీసుకుంటున్నారు. నీలంకాయలు 15 రూపాయల నుంచి, అది క్వాలిటీ ఉంటే బాగా 15, 16 రూపాయలు, 20 రూపాయల వరకు టచ్ అవుతున్నది. అదిగా మంగు మచ్చ వచ్చేస్తున్నది వానలు అయిపడి. దానికి కూడా తగువైన రేటు వస్తుందో లేదో ఇబ్బంది తెలియటం లేదు, ఇంకా కొయ్యటం లేదు. నేలలో మార్కెట్లో మటుకు ఇప్పుడు 15 నుంచి 20 రూపాయల వరకు నడుస్తున్నారు. పోయినసారి మార్కెట్లో 25 రూపాయలతో పలుపు తీసి మొత్తం అంతా వాళ్ళు కల్తీలు అవి అమ్ముకోలేక దాన్ని అంతా స్టాక్ పెట్టారు, లాభాలు వస్తాయని. అది ఇప్పుడు చాలా వరకు వాళ్ళకు నష్టం వస్తుందని ఆ స్టాక్ అంతా పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ ₹3, ₹4తో కూడా వాళ్ళు ఆడుకునేదానికి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు రైతులను. ఉద్యాన పంటలు అధిక విస్తీర్ణంలో ఉన్న తమ ప్రాంతంలో సరైన మార్కెటింగ్ వసతులు కల్పించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.